ఏమండి, ఇలాంటి పెద్దవాళ్ళతో మాట్లాడాలంటే నాకేమిటో భయంగా ఉంది. డోంట్ వరీ, నేను ఉన్నాను కదండి. మీరు చెప్పాల్సినవన్నీ నేను చెప్పేశాను. ఆవిడ చాలా మంచి ఆవిడ, కష్టం సుఖం తెలిసిన మనిషి. మీకు మంచి ఆర్డర్ వస్తుంది చూడండి. కమన్ కమన్, లెట్స్ గో. అది సరే, ఆవిడ మంచి ఆర్డర్ ఇచ్చినా తగ్గ టైం ఇవ్వకపోతే ఎలా చేసి పంపాలో ఏమిటో, కంగారైపోతుందేమో. భలే వారండి మీరు, మీకు అన్ని డౌట్సే. నేను లేను, మన ఇద్దరం కలిసి చేసేద్దాం. రండి. నమస్తే మేడం. నమస్తే. సావిత్రి గారని చెప్పేనే, ఈవిడే వార్డెన్ గారు. నమస్కారం. నమస్కారం. మీ గురించి, మీ ఇంటి పరిస్థితి గురించి ఈయన నాకు వివరంగా చెప్పారు. మీలా స్వశక్తిని నమ్ముకుని బాధ్యతగా పనిచేసేవాళ్ళంటే నాకిష్టం. నాకు చేతనైన సహాయం తప్పకుండా చేస్తాను. ఇవి చూడండి. బాగున్నాయమ్మా. మా హాస్టల్కి వారానికి 10 డజన్లైనా కావాల్సి వస్తాయి. నువ్వు సప్లై చేయగలవు కదా? ఓఎస్, తప్పకుండా. తప్పకుండా. చూసారా, అనవసరంగా కంగారు పడ్డారు. పని ఎంత ఈజీగా అయిపోయిందో. అదేం కాదులేండి, తమ రికమెండేషన్ పనిచేసింది, పని చకచకా పూర్తయిపోయింది. సర్లేండి, నా రికమెండేషన్ కి అంత పవర్ ఉంటే 2 ఏళ్లుగా మా నాన్నకి ఒకరి గురించి తెగ రికమెండ్ చేస్తున్నాను. ఏది, ఆయన నా మాట వింటేగా. ఎవరి గురించి చెప్తున్నారు? ఓహో, అది నా నోటితో చెప్పించాలనా? అవును, మీ నోట్స్ చెప్తే వినాలని. పరమ దరిద్రంగా, నీచంగా, లేకిగా ఉందిరా నీ వ్యవహారం. ఇప్పుడు ఏమైందని ఈ లైన్లో తిడుతున్నారంటావా? ఇంకా ఏం కావాలరా? మగపడకు పుట్టి చీపురు గట్టలు మోస్తావట్రా సన్యాసి వధవా. ఇవాళ చీపురు గట్టలు మోయమంటుంది, రేపు ఇల్లు ఓడవండి అంటుంది, ఎల్లుండి తలాపు తల్లండి అంటుంది, ఆ తర్వాత పెడగల కొట్టండి అంటుందిరా నాలు తక్కువ వధవా. అయ్యో, నువ్వు ఇలాంటి దౌర్భాగ్య పనులు చేసి నీ పరువే కాదురా, నా పరువు కూడా తీసేస్తున్నావురా అంట్లా వధవా. హాయిగా రాయల్గా రాజస్థాన్ ఎక్స్ప్రెస్ లాగా బ్రతకరా అంటే గుడ్స్ పట్టి వధవా. కొంచెం అన్నం పెట్టనా? వద్దమ్మా, మజ్జిగ పోయి. నేనా ఎక్కడమ్మా? ఊర్లకని వెళ్ళింది, వచ్చేస్తుంది. అంటే సుబ్బుతుడు గారు. సావిత్రి, ఆ పాలపొడి అయిపోయింది, ఒక గ్లాసుడు పాలుంటే ఇస్తావమ్మా? అబ్బే లేవండి, ఇప్పుడే తోడు పెట్టేశాను. ఓన్లే అమ్మా. పిన్ని గారు. కృష్ణమాచారి, ఇంకా కొట్లు తీసే ఉంటాయ్యా. అయ్యో, నేను నోరు తెరిచి అడగండి. అడగకపోయినా అడుగుతావయ్యా, నాకు తెలుసు. ఏమే, అప్పుడు అనంగా వెళ్ళి ఇప్పుడా రావటం? 2 కూరలు తీసుకురావడానికి ఇంతసేపా? నన్ను చూస్తే చాలు నీకు అలాగే అనిపిస్తుంది. నీ కూరలు ఎంత అవసరమో ఏముంటామో అని సిటీ బస్ ఎక్కాను, తొందరగా ఇంటికి వచ్చేద్దామని. దారిలో పెద్ద ఊరేగింపు, అటు బస్సులు అటు, ఇటు బస్సులు ఇటు, అటు సైకిల్ అటు, ఇటు సైకిల్ ఇటు, మొత్తం స్తంభించిపోయిందనుకో. ఎలా బ్రతికి బయటపడతాను రా భగవంతుడా. నాన్నగారు ఉన్నారా? నిద్రపోతున్నారా? ఆయనతో మాట్లాడాలి. నమస్కారం సార్. రా నాయనా రా. ఏమిటి? రేపు ఉదయం 10 గంటలకు మీరు రెడీగా ఉంటే కలెక్టర్ ఆఫీస్కి వెళదాం. కలెక్టర్ ఆఫీస్ కా? నాన్నగారు చెప్పలేదా? వృద్ధ కళాకారులకు ప్రభుత్వం ధర్మం చేస్తోందటమ్మా. అలాగంటే ఎలాగండి బాబు, వాళ్ళకి అలాంటి ఉద్దేశం కలగడమే అంతంత మాత్రం. అలా వచ్చేసిందో ఇలా పుచ్చేసుకోవడమే. పైగా మా అద్దె బకాయిలు అవి ఉన్నాయిగా, వెళ్ళి ఒప్పేసుకోండి, పుచ్చేసుకోండి. మీనా, ఈ మజ్జిగ తీసుకెళ్ళి చంద్రానికి ఇచ్చిరా. ఇలా వచ్చిపోయే వాళ్ళందరికీ మజ్జిగులు గిజ్జిగులు ఇవ్వటానికి ఇదేమన్నా చలివేంద్రమా? అర్థం చేసుకోదు.
నాకండి ఆ, మీ నాన్నగారు డేట్ ఆఫ్ బర్త్, వచ్చిన బిరుదులు, జరిగిన అంటున్నారా? అవన్నీ ఒక పేపర్లో రాసిస్తే నేను రేపు వచ్చి కలెక్ట్ చేసుకుంటాను. ఏమండి? థ్యాంక్ యూ. కందాడ రామానుజాచార్యులు, కందాడ రామానుజాచార్యులు ఆఫీసర్ గారు రమ్మంటున్నారు. ఆఫీసర్ గారు రమ్మంటున్నారట. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. అయ్యా చూడండి, నాకు టైం చాలా తక్కువగా ఉంది. కాలాన్ని వృధా చేయటం అంటే నాకు పరమ అసహ్యం. ఒక్క నిమిషం టైం వేస్ట్ చేస్తున్నావంటే జీవిత పరిమాణంలో ఒక నిమిషం తగ్గిపోయినట్టే కదా. ఏమిట్రా చెబుతున్నారు? కాలాన్ని గురించి చెప్తున్నారు. కాలాన్ని గురించి. అయితే మన జీవన భృతి విషయం. అదే అదే టైం వేస్ట్ చేయకుండా అక్కడికే వస్తున్నాను. మీరు కూడా నా కాలాన్ని వృధా చేయకుండా, నన్ను విసిగించకుండా అడిగిన వాటన్నిటికీ సమాధానం చెప్పాలి. కాలము దాని విలువ గురించి ఆంధ్రజ్యోతి ఆదివారం ఇష్యూలో ఒక వ్యాసం రాశాను, అది మీరు చదవాలి. కాళ్ళు పీకుతున్నాయిరా, కాసేపు కూర్చుంటాను. ఏమిటి మీరు ఇక్కడ తీరిగ్గా కూర్చుని కథాకామేషు చెప్పుకుంటూ కాలం వృధా చేయడానికి వచ్చింది? ఇప్పుడు కాసేపు కూర్చుంటామంటారు, ఆ తర్వాత పడుకుంటామంటారు. ఇట్లాగే టైం వేస్ట్ చేసేది. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి అంతే. అలాగే. మాకు ప్రభుత్వం జీవన భృతి ఎంత ఇవ్వాలనుకుంటున్నారు బాబు? అబ్బా వినబడలేదల్లే ఉంది. నేనండి ప్రశ్నలు వేయాల్సింది. టైం ఇట్టాగే వృధా చేసేస్తారు. అయితే మీరే వెయ్యండి బాబు. ఏమిటి మీరు? ఘనాపాటిని. అబ్బా. కుమ్మరి అంటే అర్థం అవుతుంది, కమ్మరి అంటే అర్థం అవుతుంది, మేదరన్నా అర్థం అవుతుంది. పుట్టినే ఘనాపాట అనేసి చూరుకుంటే నాకేం అర్థం అవుతుందండి? మీరేం చేసేవారో చెప్పకుండాను టైం ఇట్టాగే వేస్ట్ చేసేస్తారు. ఘనాపాటి అంటే ధాత రాతి రాతిర్ధాత ధాత రాతి సవిత సవిత రాతిర్ధాత ధాత రాతి సవిత రాతి సవిత సవిత రాతి రాతి సవితేదం ఇదం సవిత రాతి రాతి సవితేదం ఆపండి, రాతి ఆపండి. సవిత. అయ్యో సూటిగా సమాధానం చెప్పండి అంటే ఒకే ముక్కను పట్టుకుని ముందుకి వెనక్కి వెనక్కి ముందుకి తిప్పి తిప్పి కొడతారే. ఇదే టైం వేస్ట్ చేయడం అంటే. చూడండి, మీతో పెట్టుకుంటే ఇవాళ రోజంతా ఇలాగే గడిచిపోయేలా ఉంది. వెళ్ళండి. ఎలా ఉన్న రోజున రండి, తీరిగ్గా కూర్చుందాం. వెళ్ళండి. చాలా ఇబ్బందుల్లో ఉన్నాను బాబు. ఒక్క 50 రూపాయలు ఇప్పించండి దయచేసి. నాకు వచ్చే డబ్బులో మినహాయించుకోవచ్చు. కర్మ, మళ్ళీ ఏమిటండి? మీ అర్హత ఏమిటో, మీకు ఏం వచ్చో ఏం రాదో, అసలు మీరు పండితులు అవునో కాదో తేల్చుకున్న తర్వాత ఏమిటయ్యా ఆలోచించేది తెలుసుకునేది? డబ్బిచ్చేది. ఘనాపాటి అనే పదానికి అర్థం కూడా తెలియని నీకు అసలు ఆ కుర్చీలో కూర్చునే అర్హత ఉందో లేదో మేం తేల్చాలయ్యా. ఓ మహా పండితుడు, వృద్ధుడు, కనీసం కూర్చోమనకుండా ఇందాకటి నుంచి నిలబెట్టే మాట్లాడుతున్నావే. ఏమిటయ్యా నీ సంస్కారం? ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? పొద్దున్న లేస్తే ఇలాంటి వాళ్ళు 1,00,000 మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వాళ్ళందరికీ చేతులెత్తి దండం పెడుతూ కూర్చోమంటావా? ఏ ఓ డిగ్రీ అడ్డు పెట్టుకుని ఆ కుర్చీ ఆసరాగా చేసుకుని అందరి చేత నువ్వు దండాలు పెట్టించుకోగలేంది? వేదాంగాలు జీర్ణం చేసుకున్న ఇలాంటి మహానుభావుడికి పాదాభివందనం చేస్తే మాత్రం తప్పేమిటి? రోజు గడిచే దిక్కులేక మీ ముందులా పడిగాపులు పడుతున్నారు కదా అని చులకనగా చూడకండి. వాళ్ళ పాండిత్యం ముందు మీరు ఇచ్చే సహాయం ఏ I have no to discuss with you. Get out, you bloody... హోల్డ్ యువర్ టంగ్. ఊరుకో బాబు. మూర్తి గారు నేనేనండి. రండి, పిలుస్తున్నారు. ఎందుకు బాబు వారితో గొడవ పడ్డం? గొడవ కాదండి, అతను సరైన పనే చేశాడు. మనం కళాకారులం, వృద్ధులం అని గౌరవం లేకపోయినా మనుష్యులం అనే మాట కూడా మర్చిపోయి అంత హీనంగా మాట్లాడుతుంటే ఎందుకు భరించాలి? పరిస్థితులు ఇప్పుడు చెబుతుంటే విన్నాను. నేను మీకు శాశ్వతంగా పరిష్కారం చూపించలేకపోయినా నా శక్తి కొద్దీ సమర్పించుకుంటున్నాను. చిన్న సహాయమే, కానీ మీ పాండిత్యానికి తగిన బహుమతి కాదు. పదచంద్ర. పొద్దునే పాటలు ఇప్పటికే పాట నువ్వు 3 సార్లు పాడుండాల్సింది. నీ బదులు నేను పాడుతున్నాను, సంతోషించు. నేనా 3 సార్లా? ఎందుకు? ఎందుకేమిటి? అసలు ఫస్ట్ మీనాక్షి గారికి పార్కులో చెప్పులు అప్పడాలు అందిస్తున్నప్పుడే దొరకునా ఇటువంటి సేవ అంటూ ప్రారంభించి
మీనాక్షి గారి గజ్జెలు బావిలోంచి తీసిస్తున్నప్పుడు ఆవిడ పాదాల వంక చూసి ఆహా నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము చేయుత్రోవ అని నిన్న శర్మగారిని రిక్షాలో గవర్నమెంట్ ఆఫీసుకు తీసుకెళుతూ దొరకునా ఇటువంటి సేవ అంటూ ఫినిష్ చేసి ఉండాల్సింది. అంటే 3 సార్లు అయిపోయినట్టే కదా మరి. అంటే గజ్జెలు తీసిచ్చినా ఆయనతో ఆఫీస్కి వెళ్ళినా అసలు వాళ్ళకి ఏం చేసినా మీనాక్షి గారి కోసమేనని నీ ఉద్దేశం. వాయిముడి చిప్రహో. ఎందుకు ఆయముడు చుప్రహ? నువ్వు మీనాక్షి గారిని ప్రేమించట్లేదా? నిన్నే, నువ్వు మీనాక్షి గారిని ప్రేమించడం లేదా? రే ఏమిట్రా అక్కడ? నువ్వు మీనాక్షి గారిని ప్రేమించట్లేదా చెప్పు. రే రాటు. ముందు నువ్వు ప్రశ్నిస్తున్నావు. రే ఏమిట్రా అరుపులు? ప్రేమిస్తున్నావా లేదా? ష్, రేయ్, దిగు దిగు. రాస్కెల్, నా విషయాలని ఇలా పబ్లిక్ చేస్తావరా? అంటే ఆ విషయాలని నాకు ప్రైవేట్ గా చెప్పుకోవచ్చువా? చెప్పుకుంటానో దాచుకుంటాను, నువ్వు ఊరుకో. నువ్వు ఊరుకో, నువ్వు చెప్పాల్సిందే. ఏం చెప్తే ఉద్ధరిస్తావా? ధర్మగారిని ఉద్ధరిస్తాను గవర్నమెంట్ ఆఫీస్కి తీసుకెళ్ళావుగా, అదేమైందో చెప్పు. అదేరా నా బాధ, ఏం జరగలేదు. డోంట్ వరీ, డోంట్ వరీ. అటువంటి సేవ దొరికే ఏర్పాటు నే చేస్తాగా. మీరెప్పుడైనా ఈ విమానం ఎక్కినారా? సర్లే, ఈ జన్మకు అంత అదృష్టం కూడానా? రైలు ఎక్కి అన్నవరం దాటి అవతల పక్క వెళ్ళలేదు. అచ్చచ్చచ్చా, అది కాదండి అమ్మాయి గారు. పేత్రి నాకు మాట్లాడితే కల వచ్చేసినాదండి. నాను మా మామ ఇద్దరం కలిసి విమానాల స్టేషన్కి వెళ్ళామంట. ఓలమ్మోలమ్మోలమ్మో, ఆ విమానాల స్టేషన్ ఎంత రద్దీగా ఉందనుకుంటున్నారు. కాలెట్టెక్కనా పోనామండి. మా మామ గబుక్కున వెనక పాల నుంచి ఎక్కి పై మీద కండువా తీసి బాళ్ళ మీద చేసినాడు. ఆ పలంగా అదెవలు కలకట్ట వాళ్ళు వచ్చి ఆగలే బాళ్ళ మాది అంటారు. కాదు బావు, మాది అంత మావు, మాదంతరాలు మాదంతమా అయిపోనాదంత నమ్మండి అమ్మా. మా గజ్జలున్నాయండి. ఇవి మీకు కాదండి, మాకే. మీకెందుకు? ఇవాళ నుంచి మేమిద్దరం శర్మగారి శిష్యులమైపోతున్నాం కదా. అలాగా. గురువు గారు ఆరోగ్యంగా ఉండటం మీకు ఇష్టం లేదా? వీరికే నేర్పి ఆరోగ్యంగా ఉన్నారంటే ఆ? ఆ. హ్మ్. నమస్కారం సార్. ఎవరు? చంద్రమా? రా నాయనా రా. నేను నమస్కారం సార్, టింకుని. ఏమిటిదంతా? మీరు మమ్మల్ని ఆశీర్వదించి ఈ గజ్జలు మా కాళ్ళకు కట్టించి మమ్మల్ని కృతార్థులను చేయాలి. అవును సార్. ఎస్ సార్. సంతోషంగా నేర్పుతాను, కానీ లంచాలేమిటి? ఇవి లంచాలు కాదు సార్, గురుదక్షిణ. మీరు కాదనకూడదు. మీనా గారు వచ్చేయండి, గురువు గారు ఒప్పేసుకున్నారు. మొదలు పెట్టేద్దాం. అలాగే. ఇంతకీ మీకు ఇదివరకు ఏమైనా ప్రవేశం ఉందా? ఆ తిప్పలు కూడా మేమే పడాలా? టింకు గారు కొన్నాళ్ళు కృషి చేశారనుకోండి, నా విషయంలోనే మీరు వాళ్ళ నుంచి కృషి చేసుకోవాలి. ఏమండి? ఈ గజ్జలు కళ్ళకద్దుకుని తీసుకోండి ఆయన. తీసేసుకోవడం అయిపోయింది, కట్టేసుకోవడం కూడా అయిపోయింది నాన్న. టింకు గారు, మీరు అటు కొంచెం వెళ్ళండి. మీరు వెళ్ళండి సార్. ఇలా నమస్కారం చేయండి. గురువు గారికి నమస్కారం చేయండి. ఇక మొదలెట్టొచ్చు నాన్న. నేను ఒకసారి అంటాను, విని మీరు చెయ్యండి. తాం దిగదిగితాం 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 తత్తద్దిగదిగి తత్తద్దిగదిగి తత్తద్దిగదిగితాయి. తాం దిగదిగితాం 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 తత్తద్దిగదిగి తత్తద్దిగదిగి తత్తద్దిగదిగితాయి. టింకు గారు బాగానే చేశారు. చంద్రం గారు మీరు కూడా చేయండి. తాం దిగదిగితాం 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 తత్తద్దిగదిగి తత్తద్దిగదిగి తత్తద్దిగదిగితాయి. చంద్రం గారు మొదటిసారైనా చక్కగా చేశారు నాన్న. కాస్త మెచ్చుకోగానే అలా వెళ్ళిపోతారేమిటి? ఇంకా ఉందండి, రండి రండి.
వచ్చాను నాన్న. చంద్ర గారు మీరు చేరే? లయ తప్పుతోంది బాబు. లయ తప్పుతోందటండి, సరిగ్గా చేయండి. అయ్యో నాన్న. లయ తప్పుతోందమ్మా, చూడవే. నేనేం చేయను నాన్న, వారి పాదాలు వారి గజ్జలు అర్థం చేసుకోవు. క్షమించండి, ఈసారి సరిగ్గా చేస్తాను. చెప్పండి. ఇప్పుడు తాళం వేయండి. రావణాచ కృష్ణూనాం దైవగస్య సమాగస్య దుష్టగభ్యా రావణోపాగిన్యా వైద్రామోసనగస్యం సనాతనం ఎన్ సర్వాణ్య సమరే విజయస్తుతి ఆచప్రదేం పుణ్యం సర్వచిత్ర వినాశనం జయావాహం చెప్పే నిత్యం అక్షయం పరమం శుభం సర్వమంగళ మాంగళ్యం. ఇదేం సార్ తాళం వేసింది? ఎక్కడికి వెళ్ళారు? ఇవాళ శర్మ గారి కళ్ళు పరీక్ష చేసి కొత్త అద్దాలు ఇస్తున్నారు కదా, అందుకని ఉదయమే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిపోయారు. అలాగా. ఆ పాపు నేను రాసిన మందులు 2 పూట్ల మీరు వాడుతూ ఉండాలి. మరి కంటికి మట్టుకు ఎక్కువ స్ట్రెయిన్ ఇవ్వకండి. వారం రోజుల తర్వాత వస్తే మళ్ళీ చెకప్ చేస్తాను. ఓకే? అలాగే. నమస్తే. ఇప్పుడు చూపది స్పష్టంగా కనిపిస్తుందా నాన్న? లక్షణంగా కనిపిస్తోందమ్మా. మీ చిరునవ్వులంత స్పష్టంగా ఉంది. ఆ చిరునవ్వులతో పాటు చిరుగజ్జల చప్పుడు కూడా వినిపిస్తాను. రండి సార్. ఆ నేను సార్ టింకుని. చంద్రం టింకు టింకు టింకు. ఏమిటి ఇప్పుడు గజ్జలు కట్టుకుని ఇక్కడ నీ విద్య ప్రదర్శిస్తావా? మీరెప్పుడు ఇంతే చిన్నపిల్లని చేసి ఆడిస్తారు. ఆ గురువు గారు ఇన్నాళ్ళు గజ్జల చప్పుడు వింటున్నారు, ఇప్పుడు గజ్జల చప్పుడు చూస్తారు. చప్పుడు చూడటమా? అదే కదా గమ్మత్తు. ఆ చిన్నపిల్లాడేదో చెప్పటం, మనమేమో వాడి వెంటపడి ఊరేగింపులా వెళ్ళిపోవటం. అర్థం చ- చూసారా సార్ మీనాక్షి గారిని? అదిగోండి అక్కడ. ఆమెనాయే. అవును సార్, సాక్షాత్తు మీనాక్షి గారే. మువ్వల సవ్వడి చూపిస్తానాగా, చూసారా? ఆ అందమైన అమ్మాయి ఎవరు చెప్పండి? చాలా బాగుంది కదటే. అప్పుడే అంత పైసగ్గిమూలు అనకండి, ఇంకా చాలా ఉన్నాయి. రండి రండి. ఒకదాన్ని మించి ఒకటి ఎంత గొప్పగా ఉన్నాయో. నిజమే, ఎంత ముద్దుగా ఉన్నాయో. నువ్వనుకున్నట్టే రేపు ఊరంతా అనుకుంటే సిగ్గుపడాలి. అర్థం చేసుకోవు. ఇంకో నువ్వు కాల్తీవయ్యా, నువ్వు తిప్పవయ్యా. మీనాక్షి గారు ఉబ్బి తబ్బిబ్బై సిగ్గుపడి ఇంటికి వెళ్ళిపోతున్నారు. మనం కూడా వెళ్ళిపోదాం సార్. లేదయ్యా, ఒక్కసారి చంద్రం దగ్గరికి తీసుకెళ్ళి. అలాగే సార్, నువ్వు పోని. రండి. గురువుగారిని తీసుకొచ్చాను. నమస్కారం సార్. అందరిలాగే నువ్వు మీనాలోని చిలిపితనాన్నే చూస్తున్నావు అనుకున్నాను. కానీ మీనాలోని కళని నా కళ్ళతో ఇలా చూడగలవని ఊహించలేదయ్యా. కొత్త కళ్ళజోడు పెట్టుకున్నారు కదా, కొత్తగా ఏమన్నా చూపిద్దామని మన బ్యానర్లు చూపించాను. అది లేనిది సృష్టించాలంటే ఊహించాలి గాని ఉన్నదో ఉన్నట్టు గీయటానికి ఊహించకండి. మీ పదం ఆమె పాదం తలుచుకుంటేనే బ్రష్ అలా లయబద్ధంగా నడిచిపోతుంది. నువ్వు అలంకరించినట్టు మీనాని ఒక నాట్యమయూరిగా వేదిక మీద చూడలేకపోయినా కళ్ళకు కట్టినట్టు ఆ రూపాన్ని చూపించి ధన్యుణ్ణి చేశావు. కళ్ళకు చూపునిచ్చింది డాక్టరే అయినా నా మనస్సుకు వెలుగునిచ్చింది నువ్వు. నీకు చాలా రుణపడి ఉన్నానయ్యా. మేము మీకన్నా చిన్నవాళ్ళం, ఆశీర్వదించండి గాని అలా అనకండి సార్. పీచు పెట్టాలంటే మొహం నువ్వును. ఆ పెద్దబట్ల వారి సంబంధం నీకు నచ్చలేదట్రా పింజారి వెధవా? ఏమిట్రా అమ్మాయికి లోపం ఏమిటి? నిన్నే నేను విజిలేసినా కోతయ్యకుండా నిలబడ్డామంటే షట్లో దోషం సిగ్గులేదు వెధవా. అబ్బా మీరు కూడా ఏమిటండి అరుపులు డీజిల్ ఇంజన్ లాగా? వద్దు. కాపురం చేయాల్సిన వాడే కాదంటున్నప్పుడు మనం ఒత్తిడి తెచ్చి ఏమిటి ప్రయోజనం? బొగ్గు లేని ఇంజన్లాగా ఆలోచిస్తాడేమిటి వెధవా? అయినా పిల్లకి లోపం ఏమిటి? పియూసీ చదివింది, టైప్ పాస్ అయింది, నేరో గేజ్ బండిలాగా కుదుమట్టమైన పిల్ల. పైగా 10,000 కట్నం ఇస్తా ఉంటున్నారే. అంతే, మీకు 10,000 ముఖ్యం, ఆ సుఖం అక్కర్లేదు. నోరు ముయ్యరా. నీకోసం కాకపోతే మరెవరి కోసం రా? ఇలా పచ్చ జెండా ఊపుకుంటూ వచ్చే పోయే సంబంధాలని చూడటం అక్కువచ్చినవా? చాలే ఊరుకోండి.
పెళ్లి కావలసిన పిల్లాడు పట్టుకుని వెధవా వెధవా అంటూ పాడు చెప్ప మీరును. వాడికి ఆ శర్మగారు అమ్మాయి సావిత్రి మీద ఉంది. ఆ అమ్మాయిని చేసుకుంటానంటున్నాడు. అది సంగతి. అప్పుడే అనుకున్నా వీడిని బ్రాడ్ గేజ్ మీద నడిపిద్దాం అనుకుంటే ఎందుకు వీడు మీటర్ గేజ్ మీదకి వెళ్తున్నాడా అని. అసలు ఆ అమ్మాయితో చీపురు పట్టుకుని తిరుగుతున్నప్పుడే ఔటర్ సిగ్నల్ దగ్గర ఆపేసి ఉండాల్సింది. చెంపిరి వెధవారి. ఎరా సావిత్రిని చేసుకుంటావా? నెలవారీ అంటే పట్టుమని చెల్లించలేని ఆ పెద్ద మనిషి సంబంధం నీకు ఇష్టమైందట్రా? అప్పడాలు ఒడియాలు చేసుకునే సావిత్రిని చేసుకుంటావా? అమ్మకు కూడా ఈ సంబంధం ఇష్టమే. అదే సంగతి. తల్లి కొడుకులు ఏకమై నన్ను లూప్ లైన్లకు లాగేద్దామని చూస్తున్నారా? రేయ్, నా ప్రావిడెంట్ ఫండులో ఒక పైసా ఇవ్వను, ఇంటి మీదున్న పెంకు మొక్కేవను, ఆఖరికి నా కోటి గుడి కూడా ఇవ్వను. అప్పుడు చూసుకోరా ఈ ముష్టి వెధవకి ఏం చూసుకొని పిల్లనిస్తారో. ఆఖరికి ఆ శర్మగారికి కూడా ఈ సంగతి తెలిసిందంటే ఒరే వాళ్ళ అమ్మాయి వంక కన్నెత్తి కూడా చూడనివ్వరా కంచర వెధవా. సావిత్రి, ఓసారి ఇలా రండి. రండి. సార్, ఏమిటయ్యా ఇది? ఇంత పెద్ద నమస్కారం చేస్తున్నావు? చెప్తానండి. నేను సావిత్రి ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. నాకున్న ఆస్తి అర్హత ఇదొక్కటే. చేసుకోవడం అక్కయ్యకి ఇష్టమో లేదో కనుక్కో అమ్మా. నాన్న చెప్పింది విన్నావుగా? అతనుకున్న ఆస్తల్లా సంగీతం ఒకటే. మరి నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పేయి. నాకున్న ఆభరణం కూడా ఒక్క సంగీతమే. బావగారు, మీనాక్షి నృత్య ప్రదర్శన ఏర్పాటైంది. ఏమ్మా, చాలా సంతోషం. బావగారు, ముహూర్తం అయ్యే వరకు భోజనానికి అందరం ఆగుదామా లేక పిల్ల జలాన్ని కానిచ్చేయమంటారా? అలాగే కానిచ్చేయండి. చాలా అదృష్టం అమ్మా. అమ్మా, మీనాక్షి నృత్య ప్రదర్శన ఏర్పాటైంది. తర్వాత చెప్పొచ్చు కదా నాన్న. అవునా? ఆ సంగతి తర్వాత చూడొచ్చు, ముందు కానీ. ఇక్కడ కూడా ఏమిటి ఇది? వధూవరులకి ఆర్తిద్దామనండి. ఉండండి. కలకల్లాడేమని మర్చిపారిపోతానే. అబ్బా, ఇప్పుడు వైరప్ప.
ఇదిగో బాబు ఆ మైక్ ఇలా తీసుకురా, ఇక్కడ పెట్టు. అయ్యో మైకి సంగతి అది మేము చూసుకుంటామండి, అది మాకు అలవాటే. కానీ మీరే చూడండి. వస్తారులేండి, మీరు కంగారు పడకండి. అబ్బా రారని కాదండి, టైం దాటిపోయిన తర్వాత వస్తే మా సభ్యులు మా టొపేరా లేపేస్తారు, అదే నా కంగారు. ఏంటి అబ్బాయిని తీసుకురాలేదు? ఇవాళ విరోచనాలకు మందేశం, కొంచెం గొడవ అవుతుందని. ఇది కొంచెం పట్టుకోండి. ఇక్కడ కూడా తెచ్చావెందుకు ఇవి? హారతి ఇద్దామని. గురువాయూరప్ప, అమ్మాయి మొట్టమొదటిసారిగా నాట్యం చేస్తాను కదండి, అందుకని. బాగుండదే. మీరు కళాక్షేత్ర ప్రిన్సిపల్ గారు. అమ్మాయి నాట్యం చేస్తున్నసరికి మీ సంతోషానికి పట్టపగ్గాలు. బావగారు మొహంలో ఒకేసారి మెయిల్ కి ఎక్స్ప్రెస్ కి సిగ్నల్స్ ఇచ్చేట్టుగా ఉంది. ఏది ప్రమాణంగా వెలిగిపోతుందండి. నిజంగా ఈ రోజు నాకు దివ్యమైన పండగ రోజేనయ్యా. నమస్కారం మాస్టర్. దీర్ఘాయురస్తు. ఇంతకాలానికి వేదిక మీద తమ పక్కన కూర్చునే అదృష్టం కలిగింది. అంతా ఈశ్వర కృప నాయన. వెళ్ళి శృతులు చేసుకోండి. అలాగే. ఇంకో అమ్మాయి రాలేదా? ఇంకా రాలేదండి. మీ గజ్జలు ఎందుకండి బాబు? అసలు గజ్జలు కట్టుకుని ఆడవలసిన వాళ్ళు ఇంకా రానేలేదు. వచ్చేస్తారండి. అంతా వచ్చేస్తారు అనేవారే. నాకు అసలు కంగారుగా ఉంది. అమ్మాయి ఇంకా రాలేదే. అలంకరణ పూర్తయిందో లేదు. చేస్తారులేండి, మీరు కూర్చోండి. ఇట్రండి. మీరు ఇలా తర్కించుకుంటూ తాపీగా కూర్చుంటే ఎలాగండి? చూశారుగా మా సభ్యులందరూ వచ్చేసారు. మీరైనా వెళ్ళగా త్వరగా తీసుకురండి. అలాగేలేండి. అదేమిటండి ఇంకా పూలతోనే ఉన్నారు? ఇదిగో అయిపోయిందండి, మీనా డ్రెస్ వేసుకుంటోంది. మనం ప్రోగ్రామ్ లో ఇచ్చిన టైం 10, ఇప్పుడు దాదాపు 10:30 కావస్తుంది. మీరు ఎప్పుడు రెడీ అయ్యేది, ఎప్పుడు మొదలు పెట్టేది? కాస్తైనా టైం సెన్స్ లేకపోతే ఎలాగండి? ఎందుకో మీనా అంత ఉత్సాహంగా లేదండి. ఏ ఒంట్లో బాగలేదా? అసలు ఈ ప్రోగ్రాం పెట్టడమే దానికి అంత ఇదిగా లేదు. ఏదో మా నాన్నగారి పోరు పడలేక నేర్చుకుందే గాని దానికి భరతనాట్యాలు కూచిపూళ్ళు అంత ఇష్టం లేదండి. అవి కూటికి గుడ్డకి కొరగావని దాని నమ్మకం. ఇది నమ్మకాలు సిద్ధాంతాల గురించి చర్చించే సమయం కాదు. అసలే మీ నాన్నగారు కంగారు పడుతున్నారు. మీనా గారు నేను తీసుకొస్తాను గానీ మీరు వెంటనే వెళ్ళి జనం గొడవ చేయకుండా మీ పాటలు ఎంగేజ్ చేయండి. పదండి, ముందు మీరు పదండి. ఇదిగో నాగేశ్వరరావు, అమ్మగారిని థియేటర్ దగ్గర దించేసి త్వరగా వచ్చాయి. అలాగే సార్. మీనా గారు మీరు త్వరగా రెడీ కావాలి, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. పూలున్నాయి, తీసుకురామంటారా? మీనా గారు, మీనా, ఏమండి? ఏమిటండి ఇది? మేమంతా కంగారు పడుతుంటే మీరు ఇంకా ఇలాగే ఉన్నారంటే అర్థం ఏమిటి? చంద్రం గారు, గుర్రాన్ని చెరువు దాకా లాక్కెళ్ళొచ్చు గాని దాని చేత బలవంతంగా నీళ్లు తాగించలేమన్న సామెత మీకు తెలుసా? తెలీదు, కానీ రౌతి కొద్ది గుర్రం అన్న సామెత తెలుసు. సరేలేండి, ప్రోగ్రామ్ అయిపోగానే బోల్డెన్ సామెతలు చెప్పుకుందాం. ముందు మీరు రెడీగా అండి, మనం 5 నిమిషాల్లో వెళ్ళిపోవాలి. అసలు మీలో ఏ స్వార్థము లేందే నా చేత బలవంతంగా నాకు ఇష్టం లేని పని ఎందుకు చేస్తున్నారు? ఇందులో బలవంతం ఏముందండి? మీరు దొంగతనం చేస్తున్నారా, దోపిడీ చేస్తున్నారా? మీకు వచ్చిన కళని 10 మంది చూసే అవకాశం కలిగిస్తున్నారు, అంతే కదా? నేనేం 10 మంది కోసం బతకాలనుకోవటం లేదు, నా ఆనందం కోసం బతకాలనుకుంటున్నాను. నా జీవితం సుఖంగా గడిచే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నా కాళ్ళకి ముళ్ళ కంచెలు కట్టి నిప్పుల మీద ఆడించాలనుకుంటే నేను సహించలేను. మీనాక్షి గారు, ముంగిట్లో ముగ్గుల మధ్యనున్న గొబ్బెమ్మను చూసి ఒక పేడ ముద్దని అసహించుకునే వాళ్ళకి మనం చెప్పేది ఏముండదు. వాళ్ళ సంస్కారం అంతేనని సరిపెట్టుకోవటం తప్ప. ఇంకా మీకు సంస్కారం ఉందని నా నమ్మకం. రండి, మీ నాన్నగారు కొండంత ఆస్తి ఎదురు చూస్తున్నారు. ఆశ పెట్టుకుంది మా నాన్నగారు కాదు, ఏదో ఆశించేది మీరు, ఏదో కావాలనుకుంటున్నది మీరు. నేను పచ్చదిండా ఊపి విజిలేసేస్తాను. రండి సార్. అందరికీ నమస్కారం. చైతన్య భారత ఆధ్వర్యంలో ప్రఖ్యాత నాట్యాచార్యులు శ్రీ వేదాంతం శేషేంద్ర శర్మ గారి కుమార్తె కుమారి మీనాక్షి నృత్య ప్రదర్శన కొన్ని క్షణాల్లో ప్రారంభమవుతుంది. మీరు సావధానంగా తిలకించి ఆ చిరంజీవిని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన.
త్వం శివం అసలు చంద్ర ఎవరు? మన విషయంలో జోక్యం చేసుకోవడానికి నాకిష్టం లేదని తెలుసు కూడా ఎందుకు ఆ డాన్స్ ఏర్పాటు చేయాలి? బలవంతంగా ఊరికమ్మ మీదకి లాక్కెళ్ళినట్టు నన్ను ఎందుకు ఆ స్టేజ్ మీద పడేయాలి? అతనికేదో బుద్ధి చెప్పాలనే కక్షతో అలా చేసేనే కానీ నాన్న మరోలా అర్థం చేసుకుని పిచ్చిదానిది కాదు, ఆ దేవుడిది. లేకపోతే పెద్దవాళ్ళ ఆశయాల్ని ఇష్టాలు తెలుసుకోకుండా పిల్లల మీద రుద్దెట్టు చేస్తాడా? ఇక నీకు ఇష్టం లేని పని ఎవరూ బలవంతంగా చేయించరు. ఆయనతో చెప్పి ఏ ట్యూటోరియల్ కాలేజీలోనూ చేర్పిస్తాను. నీ కోరిక అదే కదా? ఓ డిగ్రీ వచ్చాక మిగతా విషయాలు ఆలోచిద్దాం. భాగ్యలక్ష్మి గారి చెల్లెలు డాన్స్ నేర్చుకుంటుందిట. వాళ్ళు గజ్జెలు కొనుక్కోవాలనుకుంటున్నారు. ఇవికిరా.
మీ కళ్ళు చల్లబడ్డాయా? నా కాళ్ళకి గజ్జలు కట్టకపోతే ఆ నటరాజుకే ద్రోహం జరిగినట్టు ఆ రోజు తెగ బాధపడ్డారు. నాట్యం నాట్యం అంటూ నా వెంట పడ్డారు, వేధించారు, నా ప్రాణం తీశారు, ప్రోగ్రాం పెట్టారు. ఏమైంది? ఇప్పుడు ఎవరికండి నష్టం జరిగింది? మీకే. ఏం జరిగినా ఏమీ పట్టనట్టు రంగులు పొలుముకుంటూ కూర్చున్నారు. కానీ మాకు జరిగిన నష్టాన్ని ఎవరు పొడుస్తారండి? పోయిన మా నాన్నగారిని ఎవరు తీసుకొస్తారు? ముందు తలదొడుచుకోండి, కాస్త వేడిగా టీ తాగుదురు గాని. ఇలాంటి మర్యాదలు కాదండి మీరు చూపించాల్సింది. ఓ మనిషిని మనిషిగా గౌరవించడం మర్యాద, ఓ వ్యక్తి అభిప్రాయాలకు విలువివ్వటం మర్యాద. కళలంటే మీకంత గౌరవం అభిమానం ఉంటే అవి ఇష్టపడే వాళ్ళ చేత గజ్జలు కట్టించండి, నాట్య మయూరులుగా తీర్చిదిద్దండి. ప్రజలు శభాష్ అంటారు, ప్రభుత్వం సన్మానం చేస్తుంది. అంతేకాని ఇష్టం లేదు మొర్రు అంటున్న నాలాంటి వాళ్ళ వెంట పడకండి, ప్రాణం తీకండి. ఆగండి.